ద 3 phases ఆఫ్ హిజ్ వర్క్. అవతార పురుషుడు చేపట్టిన ఆ విశ్వ కార్యక్రమమునకు 3 దశలు ఉంటాయి. ద గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు రియలైజ్ గాడ్. అసలు జీవితం ఉందే, ప్రతి మనిషి యొక్క జీవితం, ఈ జీవితమునకు గమ్యం ఏమిటి? భగవంతుని యొక్క అనుభవమును పొందడం, నేను భగవంతుడను అని తెలుసుకోవడం. అండ్ ద హోల్ ఆఫ్ క్రియేషన్ హ్యాస్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ టు ఫుల్ఫిల్ దిస్ పర్పస్. దో ఆల్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ యాక్చువల్లీ నాన్ ఎగ్జిస్టెంట్. అసలు ఈ సృష్టి అనేటువంటిది అస్తిత్వము లేనిది, కానీ ఉన్నట్టుగా, ఇంత తాపత్రయం ఉన్నట్టుగా ఎందుకు కనపడుతోంది? ఆ గమ్యమును చెందడం కోసము ప్రయాణం చేయవలసి ఉన్నది కాబట్టి ఇంత ఆర్భాటం కనపడుతూ ఉన్నది. దెర్ ఈజ్ ఎ స్ట్రైట్ పాత్ టు గాడ్ రియలైజేషన్ అండ్ ఇట్ పాసెస్ స్ట్రైట్ త్రూ 7 స్టేజెస్ ఆఫ్ ఎవల్యూషన్ అండ్ 7 లెవెల్స్ ఆఫ్ ఇన్వల్యూషన్. ఒక హైవేలాగా స్ట్రైట్గా ఉంటుంది ఆధ్యాత్మిక మార్గం. అంటే ఆ బ్రహ్మానుభవం పొందడం కోసం భగవంతుడు ఏర్పాటు చేసిన హైవే స్ట్రీట్గా ఉంటుంది. దానిలో 7 మైలురాళ్ళు పరిణామ ప్రక్రియలోనూ, 7 మైలురాళ్ళు అంతఃపరిణామ ప్రక్రియలోనూ ఉంటాయి. వాయువు వదిలేయమన్నారు బాబా, రాతి నుంచి లెక్క వేద్దాం అన్నారు. అందులో రాయి, లోహము, తర్వాత వృక్షము, వృక్షం తర్వాత క్రిమి తర్వాత చేప, పక్షి, జంతువు, మానవుడు. అవి 7 స్టెప్స్. అలాగే అంతఃపరిణామం ఇన్వల్యూషన్, దానిలో 7 స్టెప్స్, 7 భూమికలు, మొత్తం 14. అందుకే 7 నెంబర్ బాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు. 7 రకముల పరిణామ ప్రక్రియ, 7 రకముల భూమికలు, 7 రకముల సంస్కారములు, 7 రకముల కోరికలు, అన్నీ 7. ఆ 7 ఆధ్యాత్మికమైనటువంటి సంఖ్య, స్పిరిచువల్ నెంబర్. ఈచ్ సోల్ హ్యాస్ టు పాస్ త్రూ ఎవల్యూషన్ అండ్ ఇన్వల్యూషన్ బిఫోర్ ఇట్ కెన్ అటైన్ ద లెవెల్ ఆఫ్ గాడ్స్ కాన్షియస్నెస్. ఆ బ్రహ్మ చైతన్యమును పొందాలి అంటే ఆత్మ తప్పనిసరిగా ఈ 2 దశల గుండా ప్రయాణించి తీరాలి. ద పాత్ టు గాడ్ రియలైజేషన్ ఈజ్ స్ట్రైట్. న్యాయంగా ఇది హైవే, చిన్నగా స్కేల్ పెట్టి గీసినంత సూటుగా ఉంటుంది ఇది ప్రయాణం. బట్ ఆల్మోస్ట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మిస్సెస్ ఇట్. కానీ ప్రతి మానవుడు కూడా దీన్ని తిన్నగా ప్రయాణం చేసే బదులు ఇలా వెళ్ళిపోతూ ఉంటాడు, అలా వెళ్ళిపోతూ ఉంటాడు, ఇలా వెళుతూ ఉంటాడు. ప్రతివాడు ఇలా వంకర టెంకరగానే ప్రయాణం చేస్తూ ఉంటాడు. బికాజ్ ద అక్యుములేషన్ ఆఫ్ అన్యాచురల్ సంస్కారాస్ ఈజ్ కాజింగ్ ఆల్మోస్ట్ ఎవ్రీవన్ టు డీవియేట్ ఫ్రమ్ దట్ పాత్. వీడు అసహజమైన సంస్కారములను ప్రోగు చేసుకుని ఉండడం కారణముగా వీడు తిన్నగా ప్రయాణించడానికి బదులు వంకరగా ప్రయాణం చేస్తూ ఉంటాడు. అసహజమైన సంస్కారాలు ఎందులో ఉంటాయండి? ఎవల్యూషన్లో ఉంటాయా, ఇన్వల్యూషన్లో ఉంటాయా? ఇన్వల్యూషన్లోనే ఉంటాయి. ఎందుకని మనం చదువుకున్నంత వరకు పరిణామ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు సహజ సంస్కారములే ఉంటాయి. మానవదేహము వచ్చినప్పటి నుండి అసహజ సంస్కారములు మొదలవుతాయి. మానవదేహం ఎప్పుడు వచ్చింది? పరిణామక్రమం పూర్తి అయిపోయి పునర్జన్మ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు మొదలవుతాయి. న్యాచురల్ సంస్కారాస్ ప్రొపెల్ కాన్షియస్నెస్ ఇన్ ఇట్స్ ఎవల్యూషన్ అండ్ ఆర్ నెసెసరీ ఫర్ ప్రోగ్రెస్ త్రూ ద 7 స్టేజెస్ ఆఫ్ ఎవాల్వింగ్ కాన్షియస్నెస్. మళ్ళీ ఒక్కసారి రికాప్, పునరుచ్ఛరణ చేస్తున్నాడు బాబూజీ. ఏమిటి? సహజ సంస్కారములు మానవుడికి చాలా అవసరమైనటివి. ఎందుకని? ఆ సంస్కారముల యొక్క తాకిడి కారణముగానే పరిణామ క్రమములో ముందుకు దూసుకుపోతుంది ఇది ఆత్మ యొక్క చైతన్యం. అన్యాచురల్ సంస్కారాస్ ఆర్ అక్యుములేటెడ్ ఇన్ హ్యూమన్ ఫామ్. అది ఈ అసహజ సంస్కారములు మానవ రూపం వచ్చినప్పటి నుంచే మొదలవుతూ ఉంటాయి. అండ్ ది హాల్ట్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ టువర్డ్స్ ఈజ్ ఇన్వల్యూషన్. ఇవి అంతఃపరిణామములోనికి ప్రవేశించకుండా మానవుడికి ఆటంకము కలిగిస్తూ ఉంటాయి. అన్లెస్ దీస్ అన్యాచురల్ సంస్కారాస్ ఆర్ వైప్డ్ అవుట్ ఆఫ్ ది హ్యూమన్ మైండ్, ప్రోగ్రెస్ టువర్డ్స్ ఇన్వల్యూషన్ ఈజ్ డిలేడ్. మానవుడి మనస్సు నుంచి వీటిని పూర్తిగా తొలగించకపోతే అంతఃపరిణామ ప్రక్రియలోనికి వీడు ప్రవేశించలేడు. ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎంటాంగిల్డ్ ఇన్ హిస్ గ్రాస్ కాన్షియస్నెస్ అండ్ సో వాండర్స్ త్రూ ద వరల్డ్ లైఫ్ టైమ్ ఆఫ్టర్ లైఫ్ టైమ్. మానవుడు ఈ స్థూల చైతన్యముతో పెనవేసుకుపోయి ఈ స్థూలమును వదలకుండా జన్మలు చచ్చి పుట్టి ఎక్కడే ఏడుస్తూ ఉంటాడు. దీంతోటే ఇదే గొడవలో ఉంటాడు వాడు. ఎంతకు?
భగవంతుడి వైపు ముఖం తిప్పి ఆ అంతఃపరిణామ ప్రక్రియలోనికి అంటే ఆధ్యాత్మిక మార్గములోనికి అడుగు పెట్టడానికి ప్రయత్నము చేయడు. ది అవతార్ అపియర్స్ ఆన్ ఎర్త్ బికాజ్ ద హోల్ సంస్కారిక్ ప్యాటర్న్ ఆఫ్ ఎవల్యూషన్ హ్యాస్ బికమ్ అన్యాచురల్. అవతార పురుషుడు భూమి మీదకి వచ్చాడు అంటే కొన్ని విషయాలకి రుజువు. అది చాలా విషయాలు మనం ప్రూఫ్ చేయక్కర్లేదు, ఆయన వచ్చి రావడమే రుజువు. ఒకటి, అప్పటి వరకు ఇదివరకు అవతారములు చెప్పినటువంటి విషయములన్నీ కూడా ఎక్స్పైర్ అయిపోయినాయి, అంటే వాటి యొక్క ఫలితమును ఇచ్చేటువంటి శక్తిని కోల్పోయాయి అవన్నీ. అంతేకాదు గాడ్ ఇస్ నాట్ ఎ ఫూల్ జస్ట్ టు కంఫర్ ఎ పిక్నిక్. అప్పటికి వరకు మనకు ఉపయోగపడినటువంటి ఆ అవతార పురుషుని బోధనలు అవి ఉపయోగపడడం మానేసింది అన్నమాట. ఇదివరకు అవతారాలు ఉన్నాయి మాకు చాలవాణి అంటే చాలవని చెప్పొచ్చు మనం ఇప్పుడు. ఎందుకని వచ్చేటంటే అవి చాలకే వచ్చాడేనే, అవి చాలవు. దే ఓవర్ లీవ్డ్ దేర్ యూటిలిటీ. అవి గడువు పూర్తయిపోయిన తర్వాతే ఆయన వస్తాడు. రెండవది ఏమిటి, ప్రపంచములో మానవుడి యొక్క మనసు నిండా అసహజ సంస్కారములు పేరుకుపోయాయి పూర్తిగా. హ్యూమానిటీ మిస్సెస్ ద స్ట్రైట్ పాత్ టువర్డ్ గాడ్ రియలైజేషన్ బికాజ్ ఆఫ్ ఇట్స్ అన్యాచురల్ కండిషన్. ఈ సూటుగా ఎందుకు వెళ్ళలేకపోతుంది ఈ మార్గములో మానవుడి మనస్సు? ఈ లోపల ఉన్నటువంటి సంస్కారములు తల విసురుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇలా 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 తిరుగుతూ ఉంటాడు, తిన్నగా వెళ్ళలేకపోతూ ఉంటాడు. Even the stages of evolution have become unnatural mainly because of mankind's scientific explorations, experimentation and exploitation of various species of evolving life forms. అంతేకాదట, మానవుడిలో పేరుకుని పోయిన అసహజ సంస్కారముల కారణముగా వీడొకరే పాడవడం కాదు, పరిణామ దశలలో ఉన్న జీవరాశుల యొక్క వాటి పరిస్థితిని కూడా వీడు ప్రమాదకరంగా మార్చేస్తున్నాడు. ఉదాహరణకి సెల్ ఫోన్లు వచ్చాక పిచ్చుకలు చచ్చిపోయింది, పక్షులు కనిపించేటల్లా అసలు. మొన్న మెహరాబాద్లో 12 రోజులు ఉన్నాం. ఉదయమే 4:30-5 అయ్యేటప్పటికి పక్షులన్నీ గోల 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 చేసి నిద్ర లేపిస్తూ ఉన్నాయి. చాలా వింతగా ఉండేది. లేచి చూస్తే ఇవన్నీ శుభ్రంగా ఆ ఫెన్సింగ్ మీద పక్షులన్నీ కూర్చుని ఉండేవి. మనకు ఆ సన్నివేశం ఉంది అసలే. మరి ఆ పక్షి దేహము దాల్చవలసిన ఆత్మలన్నీ ఏమైపోతాయి? రూపాలు లేవు, వాటికి అనుభవం కావాలి, పాపం వెయిట్ లిస్టులు ఉండిపోతాయి. సో ఈ పరిణామ ప్రక్రియను కూడా మనం సర్వనాశనం చేసేస్తూ ఉన్నాం. మనము కనిపెట్టినటువంటి ఈ సాంకేతిక పరిజ్ఞానము ఈ రకమైన పెడధోరణులకు దారితీస్తూ ఉన్నది. అంటే మానవుడి యొక్క అసహజమైన జీవన విధానము కారణముగా మనల్ని మనము నాశనం చేసుకోవడమే కాదు, మొత్తం వెనక్కి పరిణామక్రమాన్ని కూడా మనం నాశనం చేసేస్తూ ఉన్నాం. ఇప్పుడు పురుగులు కోసం ఈ క్రిములు చంపడానికి మందులు వాడుతున్నాం, పాములు చచ్చిపోతున్నాయి, ఎలకలు చచ్చిపోతూ ఉన్నాయి. ఇవన్నీ కొన్ని జీవాలు నాశనమే. ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద అవతార్స్ యూనివర్సల్ వర్క్. 3 దశలు అన్నాడు కదా ఆయన. అవతార పురుషుని యొక్క విశ్వ కార్యక్రమములో మొట్టమొదటి దశ, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వైపింగ్ అవుట్ ది అన్యాచురల్ సంస్కారాస్ ఇన్ హ్యుమానిటీ అండ్ ద లోయర్ ఇవాల్వింగ్ ఫార్మ్, thereby placing all of evolution on the straight path towards God realization. మానవుడి మనసులో పేరుకుపోయిన అసహజత్వమును తొలగించి వాడి ప్రయాణమును నేరుగా చేయడం. అంతేకాకుండా పరిణామ క్రమములో వీడి అసహజ ధోరణి వల్ల ఏర్పడిన ఇబ్బందిని కూడా సక్రమము చేసి వాటిని మళ్ళీ సూటిగా వెళ్ళేలాగు దోహదము చేయడం. When he completes this first phase, the avatar drops his physical body. ఈ మొట్టమొదటి దశ పూర్తి అయిపోగానే అవతార పురుషుడు దేహమును వదిలిపెట్టేస్తాడు. అవతార పురుషుడు దేహముతో ఉన్నప్పుడు ఏ పనులు చేస్తాడు, దేహం విడిచిపెట్టినప్పుడు ఏ పనులు చేస్తాడు అని చాలా ఎక్కువగా కూలంకషంగా చర్చించాడు ఈయన. కొన్ని పనులు దేహము ఉన్నప్పుడే చేయడానికి కుదురుతాయి, కొన్ని దేహము లేకపోయినా చేయడానికి కుదురుతాయి. ఈ పని మాత్రం దేహం ఉన్నప్పుడే చేయాలన్న. ద రిజల్ట్ ది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ హిస్ వర్క్ మేనిఫెస్ట్ గ్రాడ్యువలీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 100 to 200 years. మరి ఈ కార్యక్రమము ఈ 74.5 ఏళ్ళు దేహంతో బాబా ఉన్నారు. ఆయన ఈ దేహముతో ఉండగా చేసిన పని యొక్క ఫలితము 100 నుంచి 200 ఏళ్ల లోపల మానవాళికి అంది తీరుతుంది. దిస్ ఫేజ్ ఈజ్ ఆఫ్ సంస్కారిక్ ఎన్హిలేషన్ అండ్ బర్నింగ్. కనుక ఈ మొదటి దశను మనం ఏమని పిలుద్దాం? సంస్కారములను దహించేటువంటి సమయం ఆ దశ. ఎన్హిలేషన్ అంటే సమూలముగా నాశనము చెయ్యు అని అర్థం. ఆఫ్టర్ ది అవతార్ హస్ డ్రాప్డ్ హిస్ బాడీ, ద సెకండ్ ఫేజ్ ఆఫ్ హిస్ వర్క్ స్టార్ట్స్.
ఆయన దేహం విడిచిపెట్టేసిన తర్వాత రెండవ దశ మొదలవుతుంది. ద సెకండ్ ఫేజ్ ఆఫ్ ది అవతార్స్ వర్క్ ఈజ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వైన్, ఈజ్ డివైన్ లవ్. ఏమిటట రెండవ దశ? తన దివ్య ప్రేమ అనేటువంటి మధువును ప్రసాదముగా ప్రపంచానికి పంచి ఇవ్వడం, అది రెండవ దశ. ది అవతార్స్ వైన్ షాప్ ఓపెన్స్ టు ఆల్ హ్యుమానిటీ. ఆయన దేహం విడిచిపెట్టేయగానే ఆయన దివ్య మధుశాల తలుపులు బార్లా తెలిసి మొత్తం మానవాళి అందరినీ రమ్మని ఆయన పిలుస్తాడట. అండ్ హీ ఫస్ట్ distributes wine freely to those who are already on the straight path towards realizing God. ఎవరైతే భగవంతుడి వైపు సూటిగా ప్రయాణం చేస్తూ ఉన్నారో వాళ్ళ ముందు పిలిచేస్తాడు, రండి 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 అని ఈ ప్రసారం వాళ్ళకి పోసేస్తాడు. అండ్ హూ ఆర్ ఎక్స్టెండింగ్ దేర్ హార్ట్స్ టు హిమ్ ఇన్ యాక్సెప్టెన్స్ ఆఫ్ దిస్ వైన్. వాళ్ళకి ప్రభు ఆ మధు పాత్రలో పట్టుకుని ఉన్నాడు పోయడానికి రెడీగా అని వీడికి తెలుస్తుందట. అంచేత వీడు ఆవురావురు అని ఎదురు చూస్తూ ఉంటాడు, వాడిని పిలిచి వాడికి ఇచ్చేస్తాడు. దిస్ ఈజ్ ద ఫేజ్ ఆఫ్ ఇంటాక్సికేషన్. మత్తు కలిగించేటువంటి దశ ఈ దశ. ఏ పర్సన్ హూజ్ మైండ్ ఈజ్ బర్డెన్ విత్ మోస్ట్లీ అన్యాచురల్ సంస్కారాస్ కెనాట్ థర్స్ట్ ఫర్ ది డివైన్ వైన్ ఆఫ్ దిస్ అవతారిక్ ఏజ్. ఎవడి మనసైతే సంపూర్ణముగా అసహజ సంస్కారములతో నిండిపోయి ఉందో అవతార పురుషుడు ప్రసాదంగా ఇచ్చే ఆ దివ్య మధువు కోసము ఆకలి పుట్టదట వాడిలో, ఆ దాహము వాడిలో జనించదు. Thirst starts after the unnatural samskaras are severed and burned up. Only then is the straight path found. ఆయన ఎవడి మనసులో ఉన్నటువంటి అసహజ సంస్కారములను దహనం చేస్తాడో వాడిలో తపన మొదలవుతుందట ఆయన కోసం. ద రిజల్ట్ ఆఫ్ ది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ది అవతారిక్ వర్క్ ఈజ్ యూనివర్స్. మొట్టమొదటి దశ యొక్క ఫలితము మొత్తం విశ్వానికి అంతటికీ అందుతుందట. మొట్టమొదటిది ఏంటది? మొట్టమొదటిది సంస్కారములను దహించేటువంటి ఆ కార్యక్రమము యొక్క ఫలితము విశ్వమంతటికి ఆ ప్రయోజనము అంది తీరుతుంది. యాజ్ హీ ప్లేసెస్ ఆల్ ద స్టేజెస్ ఆఫ్ ఎవల్యూషన్ బ్యాక్ అండ్ ది స్ట్రైట్ పాత్. ఎందుకని ప్రతి చైతన్య దశలోనూ ఈ సహాయాన్ని ఆయన అందిస్తాడు. ప్రతి దశలోనూ కూడా ఈ వంకరగా తిరిగే వాళ్ళందరినీ మళ్ళీ లైన్లో నిలబెడతాడు ఆయన. వెన్ దిస్ హ్యాపెన్స్ ది ఎవల్యూషన్ ఆఫ్ ది యూనివర్స్ బికమ్స్ న్యాచురల్ వన్స్ అగైన్. అప్పుడు మళ్ళీ సహజమైన ధోరణిలో ఈ ప్రయాణం జరుగుతూ ఉంటుంది. దిస్ ఈజ్ ఏ ఫేజ్ ఆఫ్ ప్యూరిఫికేషన్. దీన్ని ఏమని చెప్పొచ్చు మనము? శుద్ధి చేసేటువంటి ప్రక్రియ అని చెప్పొచ్చు మనం. ఈ సంస్కారములు దహించే మొట్టమొదటి దశ. డ్యూరింగ్ ది సెకండ్ ఫేజ్ ఆఫ్ ఇంటాక్సికేషన్ ది అవతార్ వర్క్స్ టు డిస్ట్రిబ్యూట్ వైన్ ఫ్రీలీ. And there are some individuals who strive their utmost and drink more wine. They receive a push higher plane. అందుచేత ఈ రెండవ దశలో అవతార పురుషుడు ఈ మధువును పంచుతూ ఉంటాడు. కొంతమంది తీవ్రమైన దాహమును అప్పటికే కలిగి ఉండి దాన్ని విపరీతంగా తాగేస్తూ ఉంటారు. అందుచేత వాళ్ళు ఆధ్యాత్మిక మార్గములో ఉన్నత భూమికలలోనికి నెట్టబడతారు. సమ్ ఇండివిజువల్స్ హు ఆర్ బికమింగ్ డివైన్లీ ఇంటాక్సికేటెడ్ థాస్ట్ ఫర్ మోర్ వైన్ అండ్ ఎంటర్ ది బిగినింగ్ ఆఫ్ ఎన్వల్యూషన్. కొంతమందికి ఇప్పుడిప్పుడే కొత్తగా దాహం మొదలవుతుంది. అంటే వాళ్ళు ఆధ్యాత్మిక మార్గములో అడుగు పెడతారు, అంటే అంతః పరిణామ ప్రక్రియలో అడుగు పెడతారు. సమ్ ఇండివిజువల్స్ హ్యావ్ ఓన్లీ ఏ టేస్ట్ ఆఫ్ ది వైన్ బట్ ఇన్ దేర్ టెంపరరీ ఇంటాక్సికేషన్ దే డూ నాట్ అడ్వాన్స్ బియాండ్ గ్రాస్ కాన్షియస్నెస్ ఆల్దో దే ఆర్ అప్రోచింగ్ ది ఎంట్రన్స్ టు ది ఇన్నర్ పాత్. అంటే మనలాంటి వాళ్ళు అనుకుందాం, వాడికి కొంచెం నాలికి రాస్తాట ఆయన, వీడు గింజుకుంటూ ఉంటాడు అక్కడికి వెళదామని. కానీ అది ఎంతసేపో ఉండదట వాడికి అనుభవం, తాత్కాలికంగానే ఉంటుంది. మళ్ళీ సెంటర్ గోడలు దాటి వెళ్ళిపోతే మళ్ళీ మామూలే. ఇక్కడ ఉన్నంతసేపు మాత్రం బలిగా ఉందని వాడు ఆ ఆధ్యాత్మిక మార్గానికి దగ్గరలో వస్తున్నట్టు లెక్క. ది అవతార్స్ వైన్ పోర్స్ త్రూ ద హార్ట్ ఆఫ్ హ్యుమానిటీ as his love floods the world, purifying to some extent all of human consciousness. అందుచేత ఈ అవతారుడు ఇచ్చేటువంటి దివ్య ప్రేమ ప్రసాదం మానవులందరికీ కూడా ఎంతో కొంత స్థాయిలో అంది తీరుతుంది. ద లైట్ ఆఫ్ ది అవతార్స్ సన్, హిజ్ ఎఫల్జెన్స్ పోర్స్ ఇంటూ ద 3 worlds త్రూ 7 doors. మనము నిన్న చెప్పుకున్నాం ఇది 7 ద్వారములు అని. ఆ 7 ద్వారముల గుండా
అవతారుని యొక్క దివ్య ప్రకాశము అది ప్రసరిస్తూ ఉంటుంది. మొత్తం 3 ప్రపంచములలోనూ 3 ఏమిటివి? స్థూల, సూక్ష్మ, మానసిక ప్రపంచములు 3 కూడా. హిజ్ లైట్ పోర్స్ ఇన్ ది గ్రాస్ వరల్డ్ త్రూ ది ఓపెనింగ్ ఆఫ్ ది 7th door. స్థూల భూమికలలోని స్థూల ప్రపంచంలోనికి ఎలా ప్రవేశిస్తుందంటే నేను చదువుకున్నా, ఆఖరి ద్వారమైనటువంటి ఆ ద్వారాన్ని చిన్న కన్నం పెడతాడు ఆయన వచ్చినప్పుడు అని, దాని ద్వారా ప్రకాశిస్తూ. When all stages of evolution are moving on the straight path to God realization and humanity is experiencing the wine of divine love, the consciousness of each level then focuses towards the light of his sun as it pours through the 7th door. When this light is seen everywhere on earth by mankind, the 3rd phase of the avatar work begins, and this is his manifestation on earth. ఆయన కాంతి ఇలాగ మొత్తము విశ్వమంతా వ్యాపించడం ప్రారంభమైనప్పుడు, అంటే అందరూ కూడా ఆయన కేసి చూసి చేతులు జోడించి ఆయనను గుర్తించినప్పుడు, అప్పుడు ఆయన యొక్క అవతార ప్రకటనము అంటే ఆవిష్కారం, అది 3వ దశ. ఇన్ ద 3rd phase, humanity experiences the full impact of the avatar's manifestation consciously, while other stages of evolving life forms are universally affected and their progress is stepped up. ఈ 3వ దశ అవతార పురుషుని యొక్క ఆ దివ్యత్వమును చైతన్యపూర్వకముగా మానవాళి అనుభూతి పొందుతుంది. అంతేకాదు పరిణామ క్రమములో అన్ని దశలలోనూ ఉన్నటువంటి జీవాత్మలు కూడా పురోగతిని ప్రసాదముగా పొందుతాయి. అవి దోస్ హ్యూమన్ బీయింగ్స్ హు ఆర్ క్లోజెస్ట్ టు ది 7th door experience his manifestation most directly and intensely. The rest of humanity experiences the manifestation in accordance to their relative distance from the 7th door. 7th door అంటే ఏంటండి? స్థూల భూమికకు మిగిలిన భూమికలకు మధ్యన ఉన్నటువంటి డోరు, అంటే అన్నిటికంటే బయట ఉన్న డోరు 7th door. అంటే స్థూల ప్రపంచం అంతా అక్కడ ఉంటుంది. మనం నేను చదువుకున్నాం. ఎవడైతే భగవంతుడి మీద కొంచెం శ్రద్ధ ఉంటుందో, తపన ఏర్పడుతుందో, వాడు ఆ ద్వారం దగ్గరగా ఉంటాడు. వాళ్ళు ముఖ్యంగా ముందుగా ఈ అవతారం యొక్క మేనిఫెస్టేషన్ని అనుభూతి పొందుతాడు. మిగిలిన వాళ్ళు ఆ డోర్ నుంచి ఎంత దూరంలో ఉన్నారు అనే దాన్ని బట్టి వాడికి తెలుస్తూ ఉంటుంది. మనం ఇదివరకు చెప్పుకున్నాం, మీకు గుర్తుందో లేదో, బాబా అన్నారు ఒక చోట, ఈ సృష్టి అంతా ఒక పెద్ద ఊరేగింపులని బాబా చెప్పారు. మనం మామూలుగా ఊరేగింపులు చూస్తూ ఉంటాం. రాజకీయ నాయకులు కిలోమీటర్లు 2 కిలోమీటర్లు కూడా పెద్ద పెద్దవి చేస్తూ, సృష్టిలో ఉన్న అన్ని ఆత్మలు పాల్గొన్నటువంటి ఒక ఊరేగింపుని ఊహించుకోమన్నారు బాబా. ఎంత పెద్దది ఉంటుంది అది? 1000 కిలోమీటర్లు ఉంటుంది. అలా ఊరేగింపు వెళుతూ ఉంటుంది. అది అవతార పురుషుడు వచ్చి ఆ ఊరేగింపుకి అడ్డుగా నిలబడతాట. ఆ ఊరేగింపు ఒక్కసారి ఆగిపోతుందట. అది ఎందుకు ఆగిపోయిందో ఊరేగింపు వెనకాలోడికి వాడికి ఏం తెలియదు అడిగి కదా. కానీ ముందు వరుసలో ఉన్నవాళ్ళు ఆయన వైభవం, ఆయన కాంతి చూసి అలా ఉండిపోతారు. కొంచెం దూరంలో ఉన్నవాడికి ఎందుకు ఆగిపోయిందంటావు అని వాడు కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అట్నుంచి సైకిల్ మీద ఏదో వస్తూ ఉంటారు. ఏమన్నా ఆయన ఎవడో వచ్చి నుంచున్నాడండి అడ్డుగాని, అందుకనే ఆగిపోయిందని చెప్తాడు. అమ్మో వచ్చాడండి అంటే వాడికి కొంత విషయం తెలుస్తుంది, వాడికి ఆ వర్తమానం తెలుస్తుంది, కొంతవరకు ఆ వార్త వెళుతుంది. వెనకాలోడికి ఇంకొంచెం రోజులు పోయాక వెళుతుంది. బాగా వెనకాల వాడికి అసలు ఎందుకు ఆగిపోయిందో తెలియదు. అలాగే ఆ 7వ ద్వారము నుంచి ఎంత దూరములో ఉన్నాడు వీడు అనే దాన్ని బట్టి అవతార పురుషుని ప్రకటన అయింది అని వాడికి తెలుస్తూ ఉంటుంది. వాడికి ముందు వాడికి వెంటనే తెలిసిపోతుంది. ఆ వెనక్కి వాడికి ఎంత దూరంలో ఉన్నాడు అనే దానిని అనుగుణంగా వెనకాల వాడికి కూడా తెలుస్తుంది. This light seen by humanity as his manifestation inflames human consciousness so that divine intoxication is actually experienced. ఇది గనక అవతార ప్రకటనము జరిగింది అని అనుభూతి పొందితే వీడి మానవ చైతన్యమును అది దహించి వేస్తుందట. వాడు తట్టుకోలేడు, ఒక జ్వలింప చేస్తుంది. అవతార్ మెహర్ బాబా స్టార్టెడ్ ది 2nd phase ఆఫ్ ఈ యూనివర్సల్ వర్క్. మనం ఏమనుకున్నాం? 31/1/1961తో మొట్టమొదటి దశ ముగిసిపోయింది అనుకున్నాం. 2వ దశ ఎప్పుడు మొదలెట్టాడు ఆయన? 31/1/69 నాడు మొదలెట్టాడు. అంటే మొదటి దశ ముగిసిపోయాక 2వ దశ మొదలుపెట్టాడు ఆయన. హీ ఈజ్ నౌ డిస్ట్రిబ్యూటింగ్ వైన్ ఫ్రీలీ. అందుచేత ఆ రోజు నుంచి ఆ దివ్య మధువును పంచిపెట్టేస్తున్నాడు ధారాళంగా.
Those people who did not come into his physical contact or did not see him physically during the first phase of his work while incarnate on earth did not miss anything. మరి ఈ రెండవ దశలో ఎంత చురుగ్గా ఆయన ప్రేమ ప్రసాదాన్ని పంచుతూ ఉన్న కారణంగా ఆయన దేహధారిగా ఉన్నప్పుడు లేకపోయినా ఆయన మొదటి దశను చురుగ్గా చేపడుతూ ఉన్నప్పుడు ఆయన్ని చూడలేకపోయినా వాడికి ఏమో నష్టం కలగలేదు. ఎందుకని ఆయన పోసిన ప్రేమ ప్రసాదాన్ని రెండు చేతులతోనూ తాగుతూ ఉన్నాడు. మెహర్ బాబా కంప్లీటెడ్ ది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ హిజ్ ఇన్వర్డ్ వర్క్ ఫర్ దెమ్ వితౌట్ దేర్ అవేర్నెస్. వీళ్ళకి తెలియకపోయినా వీళ్ళ కోసం ఆయన మొట్టమొదటి దశలో ఆ పని పూర్తి చేసేశాడు ఆయన. ఆర్ ఫర్ హిజ్ ప్రెజెన్స్ ఆన్ ఎర్త్, ఆర్ ఆఫ్ హిజ్ ప్రెజెన్స్ ఆన్ ఎర్త్ అంటే ఆయన భూమి మీద ఉన్నప్పుడు వీడికి ఎంత ప్రయోజనాన్ని ఇవ్వాలో అది ఇప్పుడు ఇచ్చేస్తున్నాడు ఆయన దాన్ని. ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ హిజ్ వర్క్ హెస్ ప్రిపేర్డ్ దెమ్ టు రిసీవ్ హిజ్ వైన్ అండ్ టు పార్టిసిపేట్ ఇన్ ది సెకండ్ ఫేజ్ ఆఫ్ హిజ్ వర్క్. వీడి కోసం ఆయన మొట్టమొదటి దశలో ఎంతో కొంత శాతము ఆయన ఆ కృషి వెచ్చించాడు వీడి కోసం కూడా. దాని కారణముగా వీడు ఇప్పుడు రెండో దశలో ఆయన ప్రసాదాన్ని తాగుతూ ఉన్నాడు అని అందుకొని. అంటే ఆయన ఎవడి కోసమైతే పనిచేశాడో వాడే రెండవ దశ యొక్క ప్రయోజనాన్ని కూడా అందుకోగలుగుతాడు. హవెవర్ ఇఫ్ దే ఫెయిల్ టు ఎక్స్టెండ్ దేర్ హార్ట్స్ టు హిమ్ అండ్ యాక్సెప్ట్ హిజ్ వైన్ దే విల్ యాక్చువల్లీ మిస్ ద రియల్ గ్లోరీ ఆఫ్ హిజ్ మేనిఫెస్టేషన్ డివైన్ ఇంటాక్సికేషన్. అలాగా ఆయన ఇచ్చినటువంటి ప్రసాదాన్ని స్వీకరించి ఆస్వాదించడానికి వాళ్ళు ఉత్సాహం చూపించకపోతే నిజంగా అప్పుడు వాళ్ళు నష్టపోయిన వాళ్ళు అవుతారు. ఐ రిమెంబర్ వన్ ఇన్సిడెంట్ దట్ అక్కర్డ్ ఇన్ సెప్టెంబర్ 1968. బాబూజీ చెబుతున్నారు 1968 సెప్టెంబర్లో జరిగిన ఒక ఉదంతం నాకు జ్ఞాపకం వచ్చింది. దట్ క్లియర్లీ పర్టైన్స్ టు ది సెకండ్ ఫేజ్ ఆఫ్ బాబాస్ వర్క్. అది బాబా యొక్క రెండవ దశకు సంబంధించినటువంటి విషయమే. బాబా వాజ్ డిస్కసింగ్ ది ఫోర్త్ కమింగ్ 69 దర్శన్ ప్రోగ్రామ్ విత్ ది మండలి. అప్పుడు 1969లో దర్శన కార్యక్రమం ఇవ్వాలి అని ఆయన ప్రణాళిక చేశారు, మనం విన్నాం. దాని గురించిన ఏర్పాట్లు చకచక చర్చిస్తూ ఉన్నారు బాబా. కానీ ఆయన దేహం విడిచిపెట్టేశాడు జనవరి 31 నాడే. కానీ దానికోసం ఏర్పాట్లు మాత్రం ఆయన చర్చిస్తూ ఉన్నాడు. బాబా వాజ్ డిస్కసింగ్ ది ఫోర్త్ కమింగ్ దర్శన్ ప్రోగ్రామ్. పాద్రీ సెట్ టు బాబా. అప్పుడు పాద్రీ అనే మండలి సభ్యుడు బాబాతో ఇలా అన్నాడు, వీఆర్ ఓల్డ్ నవ్ బాబా, మేమంతా కూడా ముసలాళ్ళు అయిపోయాం. అంటే మండలి వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నాడు. క్లోజ్ ది షాప్ బాబా, ఇక వద్దు బాబా, దుకాణం మూసేద్దాం, మనం ఏమి చేయలేకపోతున్నాం, మేము ముసలాళ్ళు అయిపోయాం అన్నాడు. బాబా ఇమీడియట్లీ బికేమ్ ఎన్నాయిడ్. చాలా కోపం వచ్చింది బాబాకి. అండ్ గెస్టర్డ్, వెంటనే ఇలా చెప్పారు, వాట్ ఆర్ యూ సేయింగ్, ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? క్లోజ్ ద షాప్, ద షాప్ విల్ నౌ బీ ఓపెన్. దుకాణం మూసేద్దామంటావా? అసలు ఇప్పుడే తెరిద్దాం అనుకుంటున్నాను నేను అన్నారు బాబా. అసలు దుకాణం ఇప్పుడు ఓపెన్ చేద్దామని నేను అనుకుంటుంటే మూసేద్దామని నువ్వు అంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నన్ ఆఫ్ us అండర్స్టూడ్ అట్ ద టైమ్ వాట్ బాబా మెంట్ బై దిస్. అసలు ఆయన ఉద్దేశం ఏమిటి, ఎందుకు అలా అన్నారు బాబా అని మాకెవ్వడికి ఒక మొక్క అర్థం లేనప్పుడు. బట్ సూన్ ఆఫ్టర్వర్డ్ హీ డ్రాప్డ్ ది బాడీ. కానీ ఇది జరిగిన 3 నెలలకి ఆయన దేహం వదిలేశాడు. అండ్ మోర్ పీపుల్ స్టార్టెడ్ కమింగ్ ఇన్ టు హిస్ కాంటాక్ట్. అప్పుడు మేము పుంజుని మంది ఉండేవాళ్ళం, అక్కడ 100,000 1000 వచ్చి పడిపోతున్నారు జనం, తండోపతండాల కింద వచ్చేస్తున్నారు. ఈవెన్ దో దే హ్యాడ్ నాట్ మెట్ హిమ్. ఎవరా బాబానే పడినా చూసేవా మాకు తెలియదండి. మరి ఎందుకు వచ్చేస్తున్నారు? మా ఊళ్ళో సావాస్ పెట్టారని, లేకపోతే మా ఊళ్ళో సెంటర్ ఉందని అక్కడ వెళదామన్నారని వచ్చేసామండి. దిస్ మూవింగ్ స్ట్రీమ్ ఆఫ్ హ్యుమానిటీ సిగ్నిఫైస్ దట్ హీ హ్యాస్ ఓపెన్డ్ హిజ్ వైన్ షాప్ ఫర్ ద వరల్డ్. మరి దేనికి ఇదంతా రుజువు? ఆయన దివ్య మధుశాలను, దివ్య ప్రేమ అనేటువంటి మధువును పంచేటువంటి దుకాణాన్ని తెరిచాడు అన్నదానికి ఇది రుజువు కాదా? టు ఫ్రీలీ డిస్ట్రిబ్యూట్ వైన్ టు ఆల్ ఆఫ్ దోస్ హూ ఆర్ అన్నోయింగ్ పార్టిసిపెంట్స్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ హిజ్ వర్క్. వీళ్లకు పాపం తెలియకపోయినా ప్రభు వీళ్ల కోసం ఎంతో కఠోరమైనటువంటి కృషి చేశాడు ఆయన. అంటే వాళ్ళ మనసులో పేరుకుపోయిన అసహజమైన సంస్కారములను నిర్మూలించి ఆ ప్రయోజనాన్ని ఇప్పుడు వాళ్ళకి అందించి, కాబట్టి వాళ్ళు ఆ ప్రసాదం అందుకోవడానికి వీళ్ళంతా వచ్చారు. దే ఆర్ నౌ ఆన్ ద పాత్ టు హిమ్. ఇప్పుడు ఆ ప్రభువు చూపించిన బాటలో నడుస్తూ ఉన్నారు వాళ్ళంతా.
అనదర్ ఇన్సిడెంట్ అక్కర్డ్ ఇన్ October 68. ఇంకొక ఇన్సిడెంట్ కూడా చెప్తాను. అది అక్టోబర్ నెలలో, అంటే ఇంకొక నెల తర్వాత. డ్యూరింగ్ ది సెక్లూజన్ ఫేజ్ ఆఫ్ బాబాస్ వర్క్, బాబా కఠోరమైన ఏకాంతవాసములు చేస్తూ ఉన్న రోజులవి. ఐ ఫెల్ట్ డీప్లీ డిస్టర్బ్డ్ దట్ బాబా వుడ్ నాట్ రిప్లై టు ది కరెస్పాండెన్స్ ఫ్రమ్ హిజ్ లవర్. బాబా ప్రేమికులు చాలా ఉత్తరాలు రాసిస్తూ ఉన్నారు. అవేవి సమాధానాలు రాయట్లేదు. మేము బాబా రాయట్లేదు. ఎలాగరా బాబు రాయకపోతే అని నేను చాలా ఆందోళనగా ఉన్నాను. వాళ్ళు ఏమనుకుంటారు, వచ్చేస్తున్నాయి కట్టలు వచ్చేస్తున్నాయి, పెరిగిపోతున్నాయి కట్టలు రాసి ఇలా పెడుతున్నాడు. బాబా సమాధానాలు రాయాలి వాటికి. ఎలాగ ఎప్పుడు రాస్తాడు ఈయన చూస్తే, ఇప్పుడు ఏకాంతవాసంలో ఉంటున్నాడు ఈయన. చాలా ఆందోళనలో మునిగి ఉన్నాను. దేర్ వాజ్ అట్ దిస్ టైమ్ ఏ స్ట్రిక్ట్ బ్యాన్ అండ్ కరస్పాండెన్స్ ఫర్ బోత్ ఈస్ట్ అండ్ వెస్ట్. నిజానికి బాబా తూర్పు దేశాల వాళ్ళకు కానీ పశ్చిమ దేశాల వాళ్ళకు కానీ ఉత్తర ప్రత్యుత్తరాలు నిషేధం విధించినటువంటి రోజులే. రికగ్నైజింగ్ మై డిస్టర్బెన్స్ బాబా ఎక్స్ప్లెయిన్. నేను ఈ గందరగోళం ఊరికై కట్లట్టు తిరుగుతున్నాను పెన్నట్టుకునంటే బాబా చూసి ఏమైనా చెబుతాడేమో అని బాబా మొత్తాన్ని గుర్తుపట్టాడు. ఆయన ఈ తాపత్రయం నా తాపత్రయం ఇలా చెప్పారు నాకు. మై లవర్స్ ఆర్ గ్రేట్. నా ప్రేమికులు నిజంగా చాలా గొప్పవాళ్ళు. దే వాంట్ నథింగ్ మెటీరియల్ ఆర్ స్పిరిచువల్. వాళ్ళు నా నుంచి భౌతికమైన విషయాలు అడగరు, ఆధ్యాత్మిక లాభం కూడా అడగరు వాళ్ళు. ఐ కమ్ డౌన్ టు వర్షిప్ దెమ్. అందుకే నేను వాళ్ళను ఆరాధించడం కోసమే నేను అవతార పురుషుడిగా వస్తూ ఉంటాను. ఇలా వచ్చినప్పుడు వాళ్ళని ఆరాధిస్తూ ఉంటాను నేను. వై ఆర్ యూ సో డిస్టర్బ్? అంచేత నువ్వెందుకురా పిచ్చోడా అనవసరంగా గందరగోళం, ఎందుకు నువ్వంత బాధపడతావు? యూ హ్యావ్ బీన్ విత్ మీ ఫర్ సో మెనీ ఇయర్స్ అండ్ స్టిల్ యూ డు నాట్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఫర్ దెమ్. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నావు నా దగ్గర? 1953 నుంచి ఉంటున్నావు. ఇన్నేళ్ళైనా నేను ఏమి చేస్తున్నానో నా ప్రేమికులకు, వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం నేను అందివ్వాలనుకుంటున్నానో ఇప్పటికి అర్థం అవ్వలేదు నీకు. ఇఫ్ దే కమ్ హియర్ వాట్ విల్ దే సీ? అంటే వాళ్ళు నాకు దర్శనం కావాలని రాసేస్తున్నారు వందల ఉత్తరాలు. ఏం చూస్తారు ఇక్కడికి వచ్చి? నన్ను ఏమిటి చూస్తారు ఇక్కడికి వచ్చి? ఓన్లీ దిస్ ఫిజికల్ బాడీ. ఇదిగో ఈ రక్త మాంసాలతో ఉన్నటువంటి ఈ భౌతిక దేహమును మాత్రమే వాళ్ళు చూస్తారు. దిస్ ఈజ్ ద రియల్ థింగ్ దట్ ఐఎమ్ గివింగ్ దెమ్. కానీ వాళ్ళకి ఆ దర్శనం ఇవ్వకపోకుండా నేను ఏకాంతంలో కూర్చున్నానే, ఇది వాళ్ళకి కావలసిన అసలైన విషయం. దీని ద్వారా నేను ఇస్తూ ఉన్నాను. దెన్ బాబా మేడ్ ద సైన్ ఫర్ హిస్ సెక్లూషన్ వర్క్ విచ్ వాజ్ బౌండింగ్ ఆన్ హిస్ థైస్. ఏకాంత వాసమునకు బాబా ఒక ప్రత్యేకమైన సౌన్యం ఉందట. అదేమిటంటే ఇలా తోడ మీద ఇలా కొట్టుకునేవారు అన్నమాట. అది ఏకాంతవాసమునకు గుర్తు. అది ఒక్కొక్క పనికి ఒక్కొక్క గుర్తు ఉంది బాబా సౌన్యలలో. అది ఇలా అంటే ఏకాంతవాసం అన్నమాట. అప్పుడు చూపించారు అది ఏకాంతవాసం. ఇది వాళ్ళకి నిజమైనటువంటి ప్రయోజనాన్ని చేకూర్చేది. హీ కంటిన్యూడ్. అప్పుడు మళ్ళీ బాబా చెప్పారు, మై వర్క్ ఈజ్ ద రియల్ థింగ్ విచ్ ఐఎమ్ గివింగ్ దెమ్ అండ్ యూ విల్ విట్నెస్ విత్ యువర్ ఓన్ ఐస్ వాట్ విల్ హ్యాపెన్ టు దోస్ హూ హ్యావ్ నాట్ మెట్ మీ ఫిజికల్. సో నేనేం పని చేశానో ఇప్పుడు నీకు అర్థం అవుతుంది నేను చెబితే. కానీ నన్ను చూడలేకపోయిన వాళ్ళంతా వచ్చి ఇక్కడ వాళ్ళ ప్రేమను నా మీద చూపెడుతూ ఉంటారు. కానీ నా దర్శనం చేసుకోలేని దురదృష్టం వంతులు అయి ఉండొచ్చు అన్నమాట. కానీ వాళ్లలో నా పని యొక్క ఫలితాన్ని నువ్వు చూడగలుగుతావు. ఎరిచో అనేక పర్యాయాలు చెప్పాడు బాబా, నీలో ఒక మానవుడు ఒక భగవంతుడు ఇద్దరు ఉన్నారు. కానీ మేము ఎక్కువగా మానవుడిని చూస్తున్నాం నీలో కదా. ఆయన భోజనం, ఆయన ఆకలి, ఆయన జ్వరం, కాలు నొప్పి, నడుము నొప్పి, తలనొప్పి ఇవే అంటూ ఉన్నాడు. తిట్టేవాడు, కొట్టేవాడు ఆయన కదా. మరి నీలో ఉన్న భగవంతుడిని మాకు ఎప్పుడో ఆస్వాదించగలుగుతాం. నేను దేహము వదిలేశాక నా మీద ప్రేమతో నన్ను ఆశ్రయించేటువంటి నా ప్రేమికులలో నా దివ్యత్వాన్ని ప్రతిబింబిస్తూ ఉండగా మీరు చూడగలుగుతారు అని పదే పదే చెబుతూ ఉండేవాడు ఈ మాట. అందుకే అతను ఎవరైనా బాబా ప్రేమికులు వచ్చారని కానీ నిలబడలేకపోయినా కూర్చోలేకపోయినా గబగబా ఓ చొక్కా వేసుకొని లాగేసుకొని వస్తూ ఉండేవాడు. బికాస్ హిస్ వర్క్ ఈజ్ ద రియల్ థింగ్ హీ హెస్ గివెన్ టు ద వరల్డ్, పీపుల్ ఆర్ నౌ కమింగ్ టు హిమ్ ఈవెన్ దో దే డిడ్ నాట్ మీట్ హిమ్ ఇన్ హిస్ ఫిజికల్ ఫారం.
చూసారా? భౌతికంగా ఆయన యొక్క దివ్యమంగళ రూపాన్ని చూడలేకపోయినా తండోపతండాలుగా వేలాది మంది వచ్చి పడిపోతున్నారు. ఎందుకు? ఆయన దేహములో ఉండగా చేసిన పని యొక్క ఫలితం అది. మెహర్ బాబా హ్యాస్ కంప్లీటెడ్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ హిజ్ వర్క్ ఫర్ దెమ్. ఇప్పుడు ఎవరెవరైతే దర్శనానికి వస్తూ ఉన్నారో వీళ్ళందరి కోసము మొదటి దశ పనిలో వీళ్ళ కోసం పని చేసేసాడు ఆయన. ఆ పని పూర్తి చేసేసాడు ఆయన. దో దీస్ పీపుల్ హ్యావ్ హ్యాడ్ నో ఫిజికల్ కాంటాక్ట్ విత్ హిమ్. కానీ వీళ్ళకి తెలియదు పాపం. ఆయన చూడలేరు, ఆయన ముట్టుకోలేరు, చేతి ప్రసాదం తీసుకోలేరు. కానీ వీళ్ళ కోసం మాత్రం ఆయన పని చేశాడు. విదౌట్ దేర్ నోయింగ్ ఇట్ హీ హెస్ బెస్టోడ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ ఆన్ దెమ్. వీళ్లకు తెలియకుండానే వీళ్ళ మీద గొప్ప వరప్రసాదాన్ని ఆయన కురిపించాడు. అండ్ హిజ్ ఓన్ వే హీ హెస్ ప్రిపేర్డ్ దెమ్ టు పార్టిసిపేట్ ఇన్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ హిజ్ వర్క్, ద వైన్ ఆఫ్ హిజ్. వాళ్ళ మనసుల్లో పేరుకుపోయిన అసహజ సంస్కారములను నిర్మూలించడానికి ఆయన మొట్టమొదటి దశలో వీళ్ల పేర్లన్నీ ఇంక్లూడ్ చేసి ఉండకపోతే ఆ దివ్య ప్రేమ ప్రసాదాన్ని అందుకునేటువంటి రెండవ దశలో వాళ్ళు ఆ ప్రసాదానికి అర్హులు అయ్యేవారు కాదు. అది దీని సారాంశం. నియర్ ది ఎండ్ బాబాస్ హెల్త్ వాజ్ ఇన్ ఎ వెరీ క్రిటికల్ కండిషన్. ఇక చివరికి జనవరి వచ్చేటప్పటికి ఘోరాతి ఘోరంగా ఉంది బాబా ఆరోగ్య పరిస్థితి. తట్టుకోలేకపోయేవాళ్ళం మేము కూడా ఉన్నవాళ్ళం. డ్యూరింగ్ January 16 బాబా వాజ్ డిస్కసింగ్ హిస్ ఫోర్త్ కమింగ్ దర్శన్ ప్రోగ్రామ్ ఇన్ ఏప్రిల్. అయినా ఏప్రిల్లో మనం ఏం చేయాలంటావు? దర్శనం ఎలా ఏర్పాటు చేయాలంటావు? ఎక్కడ ఏర్పాటు చేయాలంటావు? ఎంతమంది వస్తారో, ఎన్ని భాషా గ్రూపులు వస్తాయో, ఇలాగా ఇవన్నీ చర్చిస్తూనే ఉండేవాడు ఆయన. ఈ సఫరింగ్ వాజ్ టెరిబుల్. భయంకరమైనటువంటి బాధ ఆయన పడుతూ ఉండేవారు. హిజ్ బాడీ వాజ్ బీయింగ్ క్రష్డ్ బై ది ఇన్ఫినిట్ బర్డెన్ ఆఫ్ ది యూనివర్స్. విశ్వభారము ఆయన్ని నొక్కేసి కృంగతీస్తూ ఉండే. దిస్ వాజ్ ద లాస్ట్ స్ట్రోక్ ఆఫ్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ హిజ్ వర్క్ ఆన్ ఎర్త్. ఇది ఆఖరి దశలో, అంటే మొట్టమొదటి దశకు ఆఖరి చిట్ట చివరి భాగం అని చెప్పొచ్చు ఆయన చేస్తున్న పని. స్పాజమ్ ఆఫ్టర్ స్పాజమ్ రాకెడ్ హిజ్ బాడీ. ఆ మంచం మీద నుంచి కుదుపులు కుదుపుల కింద ఎగిరి పడుతూ ఉండేది ఆయన శరీరం. ఇట్ వాజ్ యాజ్ ఇఫ్ హిజ్ బోన్స్ వర్ బ్రేకింగ్. ఆయన ఎముకలు విరిగిపోతున్నాయేమో అనిపించేది మాకు. దట్ మెమరీ విల్ నెవర్ లీవ్ మీ. నేను ఆ నైట్ డ్యూటీ చేస్తూ పక్కన కూర్చునేవాడిని కదా, ఈ జ్ఞాపకాలు నేను ఎప్పుడూ మర్చిపోలేనివి. అంత తీవ్రమైన ప్రభావానికి గురి చేశాయి నన్ను అవి చూసి చూసి చూసి. డ్యూరింగ్ ది డిస్కషన్ అబౌట్ ద దర్శన్ బాబా సెడ్. అప్పుడు దర్శనం గురించినటువంటి చర్చల్లో బాబా ఇలా చెప్పారు. వన్స్ ఐ స్టార్ట్ గివింగ్ దర్శన్ టు మై లవర్స్ ఐ విల్ నెవర్ స్టాప్ అని చెప్తున్నా. ఉపకారోగ్యం బాగులేదు, ఎగిరి పడిపోతున్నారు. కానీ ఏమంటున్నాడు ఆయన, ఒక్కసారి కనుక నేను దర్శనం ఇవ్వడం అంటూ మొదలు పెడితే నిరంతరాయం, ఇక ఆగదు. ఆ దర్శనం అలా ఇస్తూనే ఉంటారు. ఇట్ విల్ బి కంటిన్యూస్. అది నిరాటంకముగా అలాగ రాత్రి పగలు కొనసాగుతూనే ఉంటుంది. ఐ విల్ బి వెరీ స్ట్రాంగ్ అట్ ద టైం. ఎలా ఇస్తావయ్యా, ఇక్కడ మంచం మీద పడుకోవడమే కష్టంగా ఉందంటే ఆయన అప్పుడు మొత్తం బలం అంతా వచ్చేస్తుంది నాకు. బాబా అంటున్నారు, ఈ నీరసాలు అవి ఏమి ఉండవు, ఇక పూర్తి బలము నాకు తిరిగి వచ్చేస్తుంది. అగైన్ వీ మండ్లీ డిడ్ నాట్ అండర్స్టాండ్ వాట్ హీ మెంట్. ఏంట్రా బాబు ఇలా చెప్తున్నాడు ఈయన బాబా, ఈయన పరిస్థితి ఏమో ఇలా ఉంది అనుకున్నాం తప్ప దాని అసలు అర్థం ఏమిటో ఒక్కడు కూడా మేము అవగాహన చేసుకోలేకపోయాం. బట్ సిన్స్ హీ హెస్ డ్రాప్డ్ హిజ్ బాడీ ఐ హ్యావ్ విట్నెస్డ్ మోర్ అండ్ మోర్ పీపుల్ కమింగ్ ఫర్ హిజ్ దర్శన్. కానీ నేను ఇక్కడే ఉంటున్నాను కదా, బాబా శరీరం వదిలిపెట్టినప్పటి నుంచి కూడా అలాగ పెరిగిపోతున్నారు ఆ సంఖ్య. కొత్త వాళ్ళు వచ్చేస్తున్నారు ఆయన దర్శనానికి. I now see how he is giving darshan continuously and how he distributes his wine. ఆయన మాటల అర్థం ఇప్పుడు తెలుస్తుంది కదా. మనం తలుపు తీయడం లేటే కానీ ఆయన ఎప్పుడు రెడీగానే ఉన్నాడు దర్శనం ఇవ్వడానికి. మనం తాళం వేసేస్తున్నాం, మనం తాళం తీస్తున్నాం అంతే కదా. ఆయన మాత్రం ఎప్పుడూ రెడీ. దర్శనం నిరాటంకముగా విరామము లేకుండా అలా ఇస్తూనే ఉన్నాడు ఆయన దర్శనం. నౌ హీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. అంతేకాదు ఇప్పుడు చాలా బలంగా ఉన్నాడు ఆయన, శక్తివంతంగా ఉన్నాడు. ద వైన్ షాప్ ఈజ్ ఓపెన్ అండ్ ద డోర్ ఈజ్ రిమైనింగ్ ఓపెన్.
ఆయన ఒకసారి ఓపెన్ చేసేసి ఆ తలుపులు గేళ్లు తీసి పారేశాడు. ఆయన కేవలం నిత్యం ఓపెనే. ఎప్పటికీ శాశ్వతంగా ఆ ప్రేమ మధువును పంచేటువంటి దుకాణం ఓపెన్ చేసి పెట్టేశాడు ఆయన. దానికి తలుపులే తీసి పారేశాడు ఆయన. మాయ కెనాట్ క్లోజ్ ఇట్. ఇక మాయ ఏమి చేయలేదు దాన్ని. ఆ తలుపులు వేసేద్దాం, ఆటంకం పెడదాం, అయిపోయింది. ఇదివరకు అంతా ఆయన దేహంతో ఉన్ననాడు రకరకాల ఇబ్బందుల్ని పెట్టి ఆయన్ని సతాయించింది. ఇక ఇప్పుడు తప్పుకుంది. ఇక దాన్ని ఏమీ చేయలేదు ఇప్పుడు మాయ. వైన్ ఈజ్ ది సెకండ్ ఫేజ్ అండ్ ద వరల్డ్ ఈజ్ రిసీవింగ్ ఇట్ ఫార్ వైన్ ఈజ్ హిజ్ వర్క్. ఇప్పుడు ఆ రెండవ దశ నడుస్తూ ఉంది. ఆయన ప్రేమ ప్రసాదాన్ని విశ్వమంతా అందుకుంటూ ఉంది. హీ గివ్స్ దర్శన్ కంటిన్యూస్లీ టు ఆల్ దోస్ హూ నౌ థర్స్ట్ ఫర్ హిజ్ వైన్. ఎవరైతే ఆయన ప్రేమ మధువు కోసము దాహమును పుట్టించుకోగలుగుతారో వాళ్ళందరికీ ఆ ప్రేమ అనే ఆ మధువును ఇస్తూనే ఉన్నాడు. వైన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ ఫార్ దిస్ ఈజ్ ద పీరియడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద థర్డ్ ఫేజ్ ఆఫ్ హిజ్ వర్క్ ఈజ్ ద డివైన్ మేనిఫెస్టేషన్ టు ది ఎంటైర్ వరల్డ్. ఇప్పుడు ఈ మధువును ఇంతలాగా ఎందుకు పంచుతున్నాడు ఆయన? మానవాళిని మూడవ దశకు సిద్ధం చేయడానికి. అంటే ఈ మధువును ఎంతగా తాగితే ఆ మూడవ దశలో ఆయన అవతార ఆవిష్కారం జరిగినప్పుడు అంతగా ఆయనను గుర్తించి ఆయనను ఆశ్రయించగలుగుతాము. నవ్ ఈజ్ ద టైమ్ టు పార్టిసిపేట్ హోల్ హార్టెడ్లీ ఇన్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ మేర్ బాబాస్ వర్క్ అండ్ డ్రింక్ డీప్లీ ద వైన్ ఆఫ్ లవ్. అంచేత మనందరి ధర్మం ఏమిటి? ఇప్పుడు రెండవ దశలో వీలైనంత ఎక్కువ మధువును తాగి 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 మనం బాగా సేకరించుకోవాలి. వీ నీడ్ టు అవైల్ అవర్ సెల్స్ ఆఫ్ ద స్పిరిచువల్ ఆపర్చునిటీ బై డ్రింకింగ్ ఎవర్ మోర్ డీప్లీ ఆఫ్ హిజ్ వైన్. అంచేత ఈ మధువును ఇంకా 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 తాగుతూ ఉండాలి. అవర్ ఇంటాక్సికేషన్ ఈజ్ హిజ్ ప్రిపరేషన్. మనం ఎంతగా మత్తులో జారిపోతే అంత సంసిద్ధులుగా ఉంటాం ఆ మూడవ దశలో ఆ ప్రయోజనాన్ని అందుకోవడానికి. దిస్ ప్రిపరేషన్ విల్ మేక్ us రెడీ టు ఎక్స్పీరియన్స్ ది మేనిఫెస్టేషన్ మోర్ ఫుల్లీ. ఇప్పుడు ఎంత మత్తుని మనము పొందితే ఆయన అవతార ఆవిష్కారమును అంతగా మనము ఆస్వాదించగలుగుతాం. వీ షుడ్ బికమ్ ప్రిపేర్డ్ టు పుట్ అవర్ సెల్వ్స్ ఎట్ హిస్ ఫీట్. అంచేత మనం చేయవలసింది ఏంటి? ఆయన పాదాల దగ్గర మన తలకాయని శాశ్వతముగా ఉంచేయాలి. అండ్ బౌ టు హిమ్. ఆయనకు అలా తలకాయ ఉంచాలి. హూ సఫర్డ్ ఇన్ఫినిట్లీ ఇన్ హిజ్ వర్క్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనలో ప్రతి ఒక్కడి కోసము ఆయన దేహమును బలిచ్చాడు ఆయన. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మానవాళి కోసము నేను ఎంత అనంతమైన త్యాగము చేశాను అంటే కృతజ్ఞత చెప్పుకోవడానికి వేలాది నీ జీవితాలు నా పాదాల దగ్గర బలిచ్చినా అది ఎంతే అవుతుంది సుమా. నువ్వు ఎప్పటికీ నా రుణాన్ని తీర్చుకోలేవు. బాబా చెప్పారు, అంత త్యాగం చేసే నీ కోసము నేను. గురు పౌర్ణమి గురించి కూడా చెప్పుకున్నాం కదండి మనం నిన్న మొన్న లేదు. 1926వ దశకంలో మొట్టమొదటి మండలి వాళ్ళు హిందువులు పార్సీ వాళ్ళు అందరూ ఉండేవారు కదా. వీళ్ళంతా ఒక చోట చేరి గోసుగోసులు ఆడుకుంటున్నారు. బాబా మకాం ప్రారంభించిన తొలి రోజులు మేరాబాదులు పిలిచారు. ఏంటి ఆ గొసగొసలు అని అడిగారు. ఈవేళ గురు పౌర్ణమి బాబా, మాకు చాలా ముఖ్యమైన రోజు ఈవేళ హిందువులకి అన్నారు. అయితే సాయంత్రం రండి, ఎలా చేసుకోవాలో నేను చెబుతాను అన్నారు బాబా. సాయంత్రం వీళ్ళందరినీ రమ్మన్నారు. వరుసలో నిలబెట్టి ఒక్కొక్కడి మీద మెడ మీద చేయి పెట్టి పాదాలు కేసుకుని నొక్కారు ఒక్కొక్కటి. ఈ గురు పౌర్ణమి సందర్భంగా నీవు ఒక తీర్మానం చేసుకోవాలి. ఈవేళ ఏమిటో తెలుసా? ఈవేళ పెట్టిన నీ తలకాయ, ఈ తలకాయ ఊడిపోయే వరకు అక్కడే ఉంచాలి నా పాదాల దగ్గర. అది నీవు గురు పౌర్ణమి నాడు తీసుకోవలసిన దృఢమైనటువంటి ఒక నిశ్చయము. ఇది గురు పౌర్ణిమకు సార్థకత. అంతేగాని నువ్వు దక్షిణలు హారతులు ఇవెవడికి అక్కర్లే. నీవు గురువుకి ఏమి ఇవ్వక్కర్లే, ఆయనకి ఏమి అక్కర్లే. ఆయన నీకు ఇవ్వడానికే వచ్చాడు, నీ దగ్గర ఏమి స్వీకరించాడు గురువు. అది నీవు గుర్తుపెట్టుకోవాలి గురు పౌర్ణమి సందర్భముగా అని బాబా చెప్పారు 1926లో.